అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ రైల్వే స్టేషన్లో రైల్వే ఉద్యోగులు కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కూడా కేక్ కట్ చేసుకొని కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మీరందరూ కూడా దానికి సంబంధించిన కార్మికులు వీరు ఈరోజు కేక్ కట్ చేసుకుంటారు. ఎందుకు వీరు కేక్ కట్ చేసుకుంటారు, ఎందుకు ఆనందంగా వ్యక్తున్నారు, తదితర అంశాలు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా కేక్ కట్ చేసుకొని కూడా సంబరాలు చేసుకుంటారు. ఏంటి, ఎందుకు కేక్ కట్ చేసుకుంటున్నారు? మాకు గుంటూరు డివిజన్లోని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని మాకు సికింద్రాబాద్ డివిజన్లో కలపడం జరిగింది. మాకు జోనల్గా సికింద్రాబాద్ జోన్ కావడం వల్ల మాకు దగ్గరలో ఉంటుంది. ఈ నిర్ణయం కారణంగా మాకు 1000 మంది కార్మికులకు సంతోషం, అందరం హ్యాపీగా ఉన్నాం. రైల్వే కార్మికులకు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎంపీ హయాంలో వాళ్ళకి ఎన్నో లెటర్లు ఇచ్చి పాషం నరేష్ రెడ్డి అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి నాయకత్వంలో ఎన్నోసార్లు మేము లెటర్లు ఇచ్చి దీన్ని సాధించుకున్నాం. కరోనా టైంలో కూడా ఎన్నో ట్రైన్లు ఆగిపోయినా కూడా ట్రైన్లను మేము సాధించుకున్నాం వీళ్ళ ద్వారా. అలాగే మాకు యొక్క జోన్ సికింద్రాబాద్ జోన్ కావడం, సికింద్రాబాద్ డివిజన్ కావడం మా ఎంప్లాయీస్ అందరికీ ఆరోగ్య రీత్యా, రవాణా రీత్యా, ప్లస్ మాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ మా యొక్క పిల్లల భద్రత కానీ అతి దగ్గరలో సికింద్రాబాద్ జోన్ ఉండడం వల్ల తెలంగాణ ప్రాంత వాసులందరికీ 1000 మంది కార్మికులకు మనకు సికింద్రాబాద్ డివిజన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంతకు అక్కడ డివిజన్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఏమొచ్చేది, ఎట్లా అనిపించేది, అప్పుడు బాధలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏమనిపిస్తుంది? మనము ప్రతి చిన్న విషయానికి గుంటూరు పోవాలంటే మనకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. సాయంత్రం అయ్యేసరికి చాలా ఇబ్బంది అయ్యేది. ఏ చిన్న విషయం వచ్చినా అంత దూరం వెళ్ళాల్సి వచ్చేది. అందువల్ల చాలా ఇబ్బంది. ఇలా ఎట్లా అనిపిస్తుంది మరి? ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక గంట సేపట్లో మేము సికింద్రాబాద్ వెళ్ళగలుగుతాం. ఏ ఆఫీసు విషయం ఉన్నా, ఏ ఆరోగ్య సమస్యలున్నా, ఎలాంటివి ఉన్నా తొందరగా వెళ్ళగలుగుతాం. ఏమనుకుంటున్నారు మరి మీ తోటి కార్మికులు, మీ ఫ్రెండ్స్, మీ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు? అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎన్నో ఏళ్ళ శ్రమ ఇది. ఈ శ్రమ ఫలించింది. అది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి ఈ యొక్క క్రెడిట్ దక్కుతుంది. మా రైల్వే ఎంప్లాయీస్ తరఫున మేము వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, ఏం పేరు, మీరు ఏం చేస్తుంటారు, ఏంటి మీ? నా పేరు జె వెంకటేశ్వర్లు. రైల్వేలోనే ట్రాక్మెన్గా వర్క్ చేస్తున్నాను. మాకు బొమ్మాయిపల్లి నుంచి విష్ణుపురం వరకు సికింద్రాబాద్ డివిజన్లో కలిపింది. ఇంతకుముందు గుంటూరు డివిజన్లో ఉన్నాం. గుంటూరు డివిజన్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేది. అక్కడ ఏదైనా పర్సనల్ ఎంప్లాయీకి సంబంధించి ఏమైనా వర్క్ కావాలంటే ట్రైన్లు మళ్ళీ సాయంత్రం కానీ అక్కడనే పడుకోవాల్సి వచ్చేది. చాలా ఇబ్బంది ఉండేది. 200 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ కలవడం వల్ల 100 కిలోమీటర్ల దూరం ఉంది, దగ్గర ఉంది. మాకు ఇక్కడ హెల్త్ యూనిట్ కానీ ఏదైనా కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ డివిజన్ కలవడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. రైల్వే ఉద్యోగులకు కూడా గతంలో కూడా చాలా వినతి పత్రాలు ఇచ్చారు, ఆందోళన చేశారు. మొత్తం కూడా ఈరోజు మొత్తం మీకు అనుకున్నది సాధించారు. ఏమనిపిస్తుంది కార్మికులు మొత్తం కూడా? కార్మికులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దగ్గర ఇక్కడ 500 మంది కార్మికులు ఉన్నారు. అది అంతా మన కోమారెడ్డి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇంతకుముందు ఇంటర్సిటీ, వందే భారత్ ఇవన్నీ ఆగపోయే నల్గొండలో వాళ్ళ శ్రమ వల్లనే ఇక్కడ ఆయనే, పాషం నరేంద్ర రెడ్డి అన్న కానీ శ్రమ వల్లనే ఇక్కడ ఆయనే చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఒక హెల్త్ యూనిట్ ఇంకొకటి ఏర్పాటు చేస్తే మాకు చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దీనికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం కూడా మనం చూసాం, చాలా వినతి పత్రాలు ఇచ్చారు, చాలా ఆందోళన చేశారు. కార్మికుల పట్ల ఎప్పుడు నిరంతరం కూడా వాళ్ళ పక్షానే ఉండేవారు. ఈరోజు వాళ్ళకు అనుకున్నది సాధించారు. ఏమనిపిస్తుంది సార్ మొత్తం చూస్తుంటే? ఇంతమంది రైల్వే ఉద్యోగులు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ ఈ సికింద్రాబాద్కు దగ్గర ప్రాంతంలోని పగిడిపల్లి ప్రాంతం నుంచి విష్ణుపురం వరకు గుంటూరు డివిజన్లో కొనసాగడం వల్ల వీళ్ళు అనేక కష్టాలు పడ్డారు. ఈరోజు వీళ్ళ ఉద్యమం ఫలించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో వారు ప్రతిపాదనలు పంపిర్రు. అవి రైల్వే శాఖకు పంపడంతో అది ఫలించి సికింద్రాబాద్ డివిజన్లో కలపడం చాలా ఆనందదాయకము. అందరికీ నేను అభినందిస్తున్నాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు డివిజన్ ప్రాంతంలో ఈ నల్లగొండ జిల్లా ప్రాంతం కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఈ ప్రాంతాన్ని అక్కడే కొనసాగించడం వల్ల రైల్వే ఉద్యోగులు తమ పరిపాలన సౌలభ్యాల కోసమే కానీ, తమ సర్వీసుకు సంబంధించే కానీ, ఇంకా ఏదైనా గుంటూరుకు వెళ్లాల్సి వచ్చేది. చాలా శ్రమతో కూడుకున్న పని. ఇక్కడ ఉద్యమం సమయంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడ రైల్వే కేసులైనా కూడా గుంటూరుకు పోయేది ఆ రాజకీయ నాయకులకు అందరికీ కూడా అనుభవం. అయినా కూడా వీళ్ళ సమస్యలను పెద్ద దృష్టికి తీసుకురాకపోయేది. నాకు ఇక్కడ రైల్వే కార్మికులతోటి ఒక సమస్య మీద వచ్చినప్పుడు
నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఈ ఈ యొక్క సమస్య గురించి ముఖ్యంగా ఫీడ్బ్యాక్ అందించిన మేఘనాథ్ గారికి చాలా రుణపడి ఉండాలి ఈ కార్మికులంతా. నేను విజ్ఞాపనలు చేయడానికి ఫీడ్బ్యాక్ అందించేది. ఈ లెటర్లు పంపడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని పదే పదే కలిసినా కూడా విసుక్కోకుండా వీళ్ళ ప్రతిపాదనలు వీళ్ళ డిమాండ్లు అన్నిటినీ పరిశీలించి రైల్వే బోర్డు మీటింగ్లో కానీ రైల్వే శాఖకు పంపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళ సమస్యలని వెంటనే ఈ రైల్వే స్టేషను సందర్శించారు. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరిగింది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో. ఈ రైల్వే స్టేషన్ను సందర్శించమని జనరల్ మేనేజర్ గారిని ఆదేశించారు. ఆ రోజు కూడా ఈ కార్మిక సంఘాలు మేమంతా వినతి పత్రాలు ఇచ్చినాం. ఎట్టకేలకు వీళ్ళందరి కోరిక ఫలించి చిరకాల వాంఛైనటువంటి ఈ ప్రాంతాన్ని సికింద్రాబాద్ డివిజన్లో కలపడం చాలా ఆనందదాయకం. వీరి తరపున పోరాడి నేను కొంచెం విజయం సాధించినందుకు నాకు ఆత్మ సంతృప్తి ఉంది. వీళ్లకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైట్, ఇంకొక సమస్య కూడా లేవనెత్తిన పరిస్థితి ఉంది. ఏదో దానికి సంబంధించిన ఎక్స్ప్రెస్ రైల్స్ కూడా ఇక్కడ ఆగటం లేదు, దాన్ని కూడా ఇక్కడ స్టేషన్లో కూడా ఆపాలని కూడా కొన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లాంటి కొలిక్కి వచ్చే అవకాశం? కరోనా సమయంలో నల్గొండ స్టేషన్లో అనేక రైళ్లను నిలపడం ఆపేసిర్రు, స్టాప్ క్యాన్సిల్ చేసిర్రు. ఆ సమయంలో నల్గొండ నుండి హైదరాబాద్కు కొన్ని వందల మంది ఉదయం ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే అవకాశం ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే రైల్వే బోర్డు మీటింగ్లో ప్రతిపాదనలు పెట్టారు. రైల్వే మినిస్టర్కు ప్రతిపాదనలు పంపడంతో ఆ రైళ్ళన్నింటినీ ఇక్కడ స్టాప్ ఇచ్చి ఒక 6 నెలల్లో సంవత్సరం అవుతున్నట్టుంది. చాలా ఆనందం వ్యక్తం చేశారు. అంతకంటే రెట్టింపు ఆనందం ఏంటంటే వీళ్ళ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళ పిల్లల చదువులకు వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుండే. ఆ ఇబ్బంది తొలగించి సికింద్రాబాద్ డివిజన్లో కలపడం చాలా ఆనందదాయకం. ఆ కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. రైట్, చెప్పండి. మొత్తం కూడా ఈ కార్మికులు కూడా చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి ఏమనిపిస్తుంది సార్ మొత్తం చూస్తుంటే? మొదటగా వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పే విషయం ఏంటంటే, కుటుంబాలు అనేవి ఏ చిన్న సమస్య వచ్చినా ఒక ఎంప్లాయీగా మొత్తం కంటిన్యూస్గా జాబ్ చేస్తూ వాళ్ళు అక్కడ గుంటూరుకి వెళ్ళి రావాలంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండేటటువంటి సమయాన్ని కూడా అక్కడ వెచ్చించేవాళ్ళు. దాన్ని ఈరోజు వాళ్ళు సాధించుకున్నందుకు వాళ్ళకు మొదటగా అభినందనలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి అప్పుడున్న ఉత్తమ్ కుమార్ సార్ ఎంపీగా ఉండొచ్చు, తర్వాత వెంకరెడ్డి సార్ గారు సపోర్ట్తోని అక్కడ ఉన్నటువంటి రైల్వేలో ఉన్న ప్రతి ఒక్క అధికారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం కూడా ఒక వైపు ఉద్యోగం చేసుకుంటూ మరొక వైపు కూడా ఉద్యమం అంటే ఇంచుమించు ఉద్యమం తర్వాత వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా ఉద్యమం చేస్తున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళ ఉద్యమంతో కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించారు. ఏమనిపిస్తుంది సార్ ఒక ఉద్యమం? వీర తెలంగాణ ధీరులు మీకు వందనం, విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం, వందలాది అమరవీరులు మీకు వందనం, ఒడుపు గల్లా పోరు బిడ్డలు మీకు వందనం, ఎవ్వరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, ఎవ్వరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, పొలికే కలే వేసినారా పోరు బాటల్లో పయనించినారా, వీర తెలంగాణ ధీరులు మీకు వందనం, విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. అనేక మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద సాధించుకున్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన పాలన మన ప్రభుత్వం మొదలైంది. అయినా కూడా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికీ కూడా అవి డివిజన్ కాక చాలా పరిశాంతులు అంటే అనేక రకాల ఇబ్బందులతో ఆ ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యలతోని సతమతమవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటే ఇవాళ మనం బొమ్మాయిపల్లి నుంచి విష్ణుపురం దాకా నడికూడు దాకా ఉన్నటువంటి రైల్వే జంక్షను ఎంత దుర్భర దారి అంటే, నేను చాలాసార్లు రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మిత్రులు చాలామంది చెప్పారు నాకు కూడా, అన్న ఇది మన నల్లగొండ జిల్లా, ఇది పక్కనే మనకు సికింద్రాబాద్ జంక్షన్ ఉన్నది, అయినా కూడా ఇప్పటికీ మనకు గుంటూరుకు పోయేటువంటి
ఈ బాధ ఏందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేశారు. సో ఎవరికి ఎట్లా చెప్పాలి ఏందనేటువంటి నాకు అంటే అప్పుడు నాకున్నటువంటి స్థాయికి ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితిలో ఇవాళ పాశం నరేష్ రెడ్డి కానీ మన చింతగిరి కానీ వీళ్ళు అంటే వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు అంటే ఈ కార్మికుల కోసం నల్లగొండ డివిజన్లో సికింద్రాబాద్ జంక్షన్లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ఏరియాని ఎక్కడో గుంటూరులో పడేస్తే వాళ్ళు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి దాన్ని వాళ్ళంత తీవ్రంగా పరిగణించి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా కావచ్చు, కోమటిరెడ్డి ద్వారా కావచ్చు, మొత్తానికి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. ఆ ఎంప్లాయీ సంఘానికి మనం అందరం కూడా ఇవాళ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇది చాలా మనకు చూడడానికి చాలా చిన్న సమస్య, కానీ దాని వెనుక మనం ఆలోచిస్తే వాళ్ళ జీవితాలు ముడిపడి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒకసారి గుంటూరు పోయిందంటే అక్కడి నుంచి వెనుకకు ఇప్పుడు మనకి ఇటు పైకి ట్రైన్స్ ఉంటాయి, మమ్మల్ని ఇటు కిందికి రావడానికి చాలా తక్కువ అసలు ఉండవు. ఎవరైనా అక్కడికి వెళ్ళిరు అనుకో ఉద్యోగస్తులు, ఒకవేళ మళ్ళీ ట్రైన్ లేదనుకోండి, ఎట్లా రిటర్న్ రావడం మళ్ళీ పరిస్థితి ఎట్లా ఉండేది? నీకు రావడానికి లేదు, నాకు తెలిసి మ్యాక్సిమం అక్కడ పడుకోవడమే ఉంటుంది, పడుకొని పొద్దుగాల రావాల్సిందే తప్ప నైట్ టైం మళ్ళీ రిటర్న్ వచ్చేటువంటి అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు పడ్డ ఇబ్బందులకు ఇలా ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం, ఈ సమస్య పరిష్కారం కావడం అనేది నిజంగా కూడా దీని వెనుక మేఘనాథ్ కావచ్చు, గిరి కావచ్చు, లేకుంటే మా పాచమన్న కావచ్చు, ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ సంఘానికి, ఆ సంఘ ప్రతినిధులందరికీ పేరు పేరున అభివందనాలు, ధన్యవాదాలు. రైట్, ముఖ్యంగా కూడా చూస్తున్నాం మొత్తం కూడా కార్మికులు చాలా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన క్రమంలో కూడా దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన పోస్టులు డివైడ్ చేయడంలో కూడా కొంచెం గుంటూరుకు ఉండేది, దాన్ని పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉండేది మాకని కూడా చాలాసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా వినతి పత్రం ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు మొత్తానికి గుంటూరు డివిజన్ నుంచి తీసుకొచ్చి సికింద్రాబాద్ డివిజన్ చేయడం వల్ల కూడా చాలా సంతోషంగా ఉందని కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ఆ కేక్ కట్ చేసుకుని కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.